తుడా అక్రమాలపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. తుడా మాజీ చైర్మన్లు, మాజీ వీసీలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన ఎంపీడీఓలకు మరోసారి విజిలెన్స్ నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వకపోతే పోలీస్ చర్యలుంటాయని హెచ్చరించింది. ఇప్పటికే ఇచ్చిన నోటీసులకు కేవలం 2 మాజీ తుడా కార్యదర్శులు మాత్రమే సమాధానమిచ్చినట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తుడా మాజీ చైర్మన్లు, మాజీ వీసీలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రీవియస్ గా వర్క్ చేసిన ఎంపీడీఓలకు కూడా విజిలెన్స్ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే 2 వారాల గడువు కూడా ఇచ్చింది సమాధానం ఇవ్వాలని. సమాధానం ఇవ్వకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాధిక, తుడాలో 2019 నుంచి 24 వరకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఇందుకు తగ్గట్టుగానే అప్పట్లో చైర్మన్లుగా పనిచేసిన మోహిత్ రెడ్డితో ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డితో పాటు వీసీలుగా పనిచేసిన హరికృష్ణ, అదేవిధంగా గిరీష్ రాళ్లకు నోటీసులు అందించారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన ఎంపీడీఓలు 15 మంది ఎంపీడీఓలు, వీరితో పాటు పనిచేసిన ఇంజనీరింగ్ అధికారులు అందరికీ నోటీసులు జారీ చేశారు. కేవలం 2 అధికారులు మాత్రమే నోటీసులకు సమాధానం ఇచ్చారు. వారు ఇచ్చిన 39 ప్రశ్నలకు వారు సమాధానం కూడా తెలియజెప్పిన పరిస్థితి. అయితే మిగతా వారంతా సమాధానాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంతో మరోసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో వారు సీరియస్ గా హెచ్చరించారు. తమ నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే 15 రోజుల్లోగా పోలీస్ చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈసారి విచారణకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోతే ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తామంటూ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయంలో తీవ్రంగా తుడాను హెచ్చరించింది. ముఖ్యంగా ఏదైతే తుడా నిధులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, సుమారు 400 కోట్ల రూపాయల పైగా దుర్వినియోగమయ్యాయి అంటూ కూడా ఫిర్యాదు రావడంతో విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో విస్తారంగా ఏదైతే రహదారుల పేరుతో నిధుల దుర్వినియోగం జరిగింది. దీంతో పాటు తుమ్మలగుంట పార్కుకు సంబంధించి 60 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. అందులో 20 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లుగా కూడా పెట్టారు. అసలు చెరువును పూడ్చివేసి ఏ విధంగా అక్కడ పార్క్ నిర్మిస్తారన్న విషయం మీద కూడా విచారణ చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో పాటు ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రతి ఒక్క విషయం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు తుడాలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకుని వ్యక్తిగతంగా అటు సర్వేలకు సొంత పనులకు కూడా వాడుకున్నారు. అదేవిధంగా వాహనాల కొనుగోలు, ఈ విధంగా ప్రతి ఒక్క అంశం పైన కూడా క్షుణ్ణంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. గతంలో లాభాల్లో ఉన్న తుడాను ఇప్పుడు నష్టాల్లోకి తీసుకెళ్లారన్న విషయం మీద కూడా ప్రస్తుతం ఏదైతే విజిలెన్స్ విచారణ జరుగుతుంది. వీటన్నిటికీ గుర్తించే ఇటు విజిలెన్స్ విచారణకు సమాధానం ఇవ్వకపోతే 2 వారాల్లోగా పోలీస్ చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించినట్లు సమాచారం.